ఏపీ సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు మాజీ మంత్రి కేటీఆర్. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు చాలా మంచి పనులు చేశారని, వాటన్నింటికీ బీఆర్ఎస్ కొనసాగించిందని చెప్పారు. మంచి పనులను బీఆర్ఎస్ ఎప్పుడూ అడ్డుకోలేదని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. నిజంగానే మంచి పనులు చేస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనం కూడా అభినందించాలి. ఎందుకంటే కొన్ని మంచి జరిగినప్పుడు మంచి అనాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు ఆరోగ్యశ్రీ అనే మంచి పథకం పెట్టిండు అని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా శాసనసభలోనే అందరి ముందే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే కాకుండా దాన్ని కొనసాగిస్తాను. మంచి పనులు చేస్తే ఒప్పుకోవాలి, తప్పేమున్నది. ఫీజు రీయింబర్స్మెంట్, ఎందుకంటే ఇవ్వడం శాశ్వతం కాదు, అధికారము ఎవరికి శాశ్వతం కాదు, మనిషి జీవితమే శాశ్వతం కాదు. మరి ఉన్నప్పుడు నువ్వేమైనా మంచి పని చేస్తే దాన్ని యాడ్ చేసుకోవాలి, తప్పేం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి మంచి కార్యక్రమం పెడితే తప్పకుండా యాడ్ చేసుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం, వారికి కూడా నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. వారు కూడా చేసింది, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి హైదరాబాద్లో. ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు తేవడంలో కానీ ఇంకోటి కానీ వారికి కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి.